ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం చింతల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కర్కన్గుండ అడవిలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. జవాన్లు కాల్పుల్లో వేగం పెంచడంతో వారి దాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ, మందుగూడు, వస్తు సామాగ్రిని భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.